హలో ఆస్పిరెంట్స్, రీసెంట్గా మనం చూసుకుంటే కనుక తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టులు అయితే రావడం జరిగింది. బట్ దీనికి ఫార్మాకు సంబంధించిన వాళ్ళు, బీఫామ్ చదివిన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉందా లేదనేది కన్ఫ్యూజన్ అయితే ఉండేది. దాదాపు లేదనేది మనకు ఆన్సర్ అయితే వచ్చిందని చాలామంది కూడా అలా అనుకున్నాము. బట్ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే కనుక మనం కూడా అప్లై చేయొచ్చు అని చెప్పేసి వచ్చిందనమాట. దీనికి సంబంధించి లాస్ట్ 1 or 2 డేస్లో కొంతమంది పీపుల్ ఎస్పెషల్లీ తెలంగాణ నుంచి వెళ్ళి కలవడం జరిగిందనమాట. వాళ్ళు పాజిటివ్గా రెస్పాండర్ అని చెప్పారు కూడా. అయితే మళ్ళీ మండే కొంతమంది ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు వాళ్ళతో పాటు ఇంకొంతమందిని తీసుకొని వెళ్ళి క్లియర్ రిప్రజెంటేషన్ తీసుకొని దీని మీద ఫుల్ క్లారిటీ ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పేసి సోమవారం మనకి ఇంకా క్లారిటీ వస్తుందని చెప్తున్నారు. ఒకవేళ ఫార్మా బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే కనుక చాలా మంచి విషయం. ఎందుకంటే మనకు కూడా కొన్ని పోస్టులు యాడ్ అయినట్టు. ఇది అందులోనూ గవర్నమెంట్ పోస్టు, శాలరీ కూడా చాలా బాగుంది. ఆల్రెడీ దీని నోటిఫికేషన్ సంబంధించి వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్ ప్లేస్ చేసిన ఫార్మా సిండ్రోమ్ యూట్యూబ్ ఛానల్ మీరు చూడొచ్చు. సో ఎవరైతే సోమవారం వెళ్తున్నారో వాళ్ళతో మీరు కాంటాక్ట్ అయ్యి డెఫినెట్గా అంటే ఆ కంట్రోల్ బోర్డ్ దగ్గరికైనా మీరు వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆ టైంకి వాళ్ళు వచ్చే టైం కూడా. సో ఇనిషియేషన్ తీసుకోండి. సో ఎస్పెషలీ ఫార్మసీకి సంబంధించి పీపుల్ ఇనిషియేషన్ లేకపోవడం వల్ల, మోటివేషన్ లేకపోవడం వల్ల ఇటువంటి పోస్టులు అనేవి తొందరగా రావట్లేదు. వచ్చినా కూడా రిక్రూట్మెంట్ కూడా ఫాస్ట్గా జరగట్లేదు. అది మనలో నుంచి మోటివేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం దాంతోపాటు ఏంటంటే కనుక ఒకవేళ ఫార్మసీ వాళ్ళు మనం అంతా మంచిగా జరగాలని కోరుకుంటాము. సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఈ పోస్ట్కి సంబంధించిన సిలబస్ కూడా నేను గో త్రూ చేశాను. దీనికి సంబంధించి జనరల్ స్టడీస్ కాకుండా సబ్జెక్ట్ రిలేటెడ్ సంబంధించిన క్లాసులు అయితే మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. జీడీసీ జీప్యాట్ డిస్కౌంట్ సెంటర్ తరపున. అది డెఫినెట్గా ముందుకు తీసుకెళ్లాలని నా ప్రయత్నం అనమాట. సో ఇఫ్ పాసిబుల్ జనరల్ స్టడీస్ కూడా ఎలా చదవాలి ఏంటో కూడా నేను గైడ్ చేస్తాను ఖచ్చితంగా. సో మీరు కూడా మీ వ్యూస్ ఏంటో కూడా చెప్పండి. అంటే దీన్ని క్లాసులు ఎలా స్టార్ట్ చేయొచ్చు ఏంటనేది మీకు ఏమైనా వ్యూస్ ఉన్నా కూడా ఖచ్చితంగా నాకు చెప్పండి. దాన్ని నేను తీసుకుంటాను, ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాను. 100% ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళు ఎలిజిబుల్ అవడానికి డెఫినెట్గా మేము స్టార్ట్ చేసే క్లాస్ కూడా మీకు హెల్ప్ చేస్తాయి అనమాట. Okay, thank you and all the best.